చార్ల్స్ డికెన్స్ ది ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్. విట్రిమారన్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తాడనమాట, టేల్ ఆఫ్ టూ సిటీస్ చాలా తనని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని చెప్పి. ఇంకొకటి వచ్చేసి వేస్ ఆఫ్ సీయింగ్ బై జాన్ బర్గర్. ఈ బుక్ చదివిన తర్వాత నేను పక్కా చెప్పగలుగుతా, మీరు ఫోటోగ్రాఫ్స్ని, సినిమాల్ని, న్యూడిటీని, న్యూడ్ ఆర్ట్ని, వీటన్నిటిని చూసే పర్స్పెక్టివ్ ఖచ్చితంగా మారుతుంది వేస్ ఆఫ్ సీయింగ్. యా, జాన్ బర్గర్ వేస్ ఆఫ్ సీయింగ్. ఎవరికైనా ఫోటోగ్రఫీ కానీ, ఫిల్మ్ మేకింగ్, సినిమాటోగ్రఫీ ఇట్లాంటివి ఇంట్రెస్ట్, ఆర్ జనరల్ విజువల్ ఆర్ట్స్ కానీ, ఫిల్మ్ అప్రిషియేషన్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై రీడింగ్ దిస్. ఓకే. ఫ్రెండ్స్ కొన్ని చెప్పారు. నృకేసరి అని చెప్పి నేను కవనమాలి చూసాను. కవనమాలి కవనమాలి. రాసిన ఫ్యాంటసీ ఉందంట, అదొకటి ఉంది. బాహుదా అని మన ఇది షార్ట్ స్టోరీస్ ఒక 20 ఉన్నాయి కదా. నేను ఎట్లా చదువుతున్నానంటే ర్యాండమ్గా సమ్ డే రీడింగ్ ఒక స్టోరీ చదువుతాను అంతే. ఒక సింగిల్స్ చదవట్లేదు. ఎందుకంటే ఈ బుక్లో ఇట్ హ్యాస్ గాట్ సమ్ ఇన్నోసెన్స్ అనమాట. ప్రతి స్టోరీలో ఒక ఇన్నోసెన్స్ ఉండిద్ది ఒక స్టోరీకి. చాలా చాలా బాగా రాసుకున్నాడు. అండ్ ఇట్స్ ప్రిడామినెంట్లీ ఇన్ రాయలసీమ యాస. దీనికి షౌట్అవుట్ అయితే ఇద్దాం, ఎందుకంటే ఇది నేను కూడా చాలా ఇన్నా. ఇది అమ్మ డైరీలో కొన్ని పేజీలు నాకు మల్లికార్జున అన్న కూడా చెప్పడం, నేను ఫోన్లో కానీ కలిసినప్పుడు కానీ చెప్పిండు అనమాట, అమ్మ డైరీలో కొన్ని పేజీలు బాగుంటుంది చదువు అని. నాకు 96 బాగా పర్సనల్ నచ్చింది. 96 ఒక ఎక్స్టెన్షన్ వర్షన్ అనుకోండి ఇది.